శ్రీకర హాస్పిటల్స్. యాక్చువల్గా మా అమ్మగారికి గత 10 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుందండి. 2 మోకాళ్ళకి ఆపరేషన్ చేయాలని చెప్పారు. మాకు అప్పటికి ఇక్కడ తెలియక, అంటే మేము ఆ తిరుపతిలో వేరే హాస్పిటల్లో చేయించామండి. ఒక లెఫ్ట్ లెగ్ చేయించామండి. చేయించాక ఒక 2 సంవత్సరాల పాటు వెయిట్ చేసాము. వెయిట్ చేశాక మాకు తెలిసిన వాళ్ళ ద్వారా శ్రీకర హాస్పిటల్స్లో మన అఖిల్ డాడీ గారు వచ్చేస్తున్నారు, వీక్లీ ట్వైస్ అయితే వస్తారు అని చెప్పి తెలిసిందండి. అది ఇక్కడ రోహిత్ సార్ని కన్సల్ట్ చేశాము. రోహిత్ సార్ని కన్సల్ట్ చేశాక రోహిత్ సార్ ఒక 1 మంత్ టాబ్లెట్స్ రాసి ట్రీట్మెంట్ చేశారండి. ఇంకా తప్పదు, ఆపరేషన్ చేయాలని అన్నారు. ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యామండి. ఇక్కడ చాలా బాగా ఆపరేషన్ చేశారు. మా అమ్మగారికి కూడా సక్సెస్ అయ్యిందండి ఆ ఆపరేషన్ కూడా. ఎందుకంటే ప్రీవియస్ చేసిన లెగ్కి ఇప్పుడు చేసిన లెగ్కి డిఫరెన్సెస్ మా మదర్కి తెలుస్తుందండి క్లియర్గా. సో అక్కడ ఉన్న కేరింగ్ వేరు, ఇక్కడ ఉండే కేరింగ్ వేరు. హాస్పిటల్ స్టాఫ్ ఏంటి అందరూ కూడా చాలా రెస్పెక్టెడ్గా, అంటే ఒక పేషెంట్తో ఎలా అయితే బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేస్తూ చాలా రెస్పెక్టెడ్గా అన్ని విధాలా అన్ని సౌకర్యాలతో ఉందండి హాస్పిటల్. మా మదర్ కూడా ఒకసారి మాట్లాడతారు. మాట్లాడమ్మా. నమస్తే సార్, శ్రీకర్ హాస్పిటల్ నాకు చాలా బాగా సక్సెస్ అయిందండి ఆపరేషన్. అయితే నేను తిరగడం చేయించుకున్న ఆపరేషన్కి దీనికి కూడా చాలా 100కి 90% చాలా బాగా సక్సెస్ అయిందండి. బాగుంది కూడా. అక్కడ చేయించుకున్నాను కానీ నడుము నొప్పి వచ్చేసి చాలా రిస్క్ అయిందండి నాకు. ఇక్కడ చేయించుకున్నాను. సార్ ఏంటి అందరూ కూడా చాలా బాగా చేశారండి. అఖిల్ సార్ ఏంటి, రోహిత్ సార్ ఏంటి, మొత్తం నయన్ సార్ అందరూ కూడా మాకు చాలా, స్టాఫ్ ఏంటి అందరూ కూడా ఏదో ఫ్యామిలీలా చూసి మమ్మల్ని చాలా బాగా కేర్గా చేశారండి. మేము అందరికీ కూడా రుణపడి ఉంటామండి. స్పెషల్ థ్యాంక్స్ టు రోహిత్ సార్ అండ్ అఖిల్ సార్ అండి. ఒకసారి సర్జరీ చూపిస్తారా? లేకపోతే అవసరం లేదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.